సో బేసిక్గా ఏంటంటే 6 గ్రాములు తీసుకుంటాం. ఓకేనా? పిహెచ్కి ఈసీకి రెండింటికి ఒకటే క్వాంటిటీ తీసుకుంటాం. ఎంత అంటే 6 గ్రామ్స్. నేను అంతా వేసేస్తా. మధ్యాహ్నము నేను మళ్ళీ అడ్మిషన్ తీసుకొచ్చి ఇస్తా. 6 గ్రాముల మట్టిని తీసుకోవాలి మనం. ఓకే, ఇది అంటే నేను అంతా వేస్తా, మళ్ళీ ఎగ్జాక్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 6 గ్రామ్స్ తీసుకున్నాం కదా, దీనికి 30 ml డిస్టిల్ వాటర్నే వాడాలి. వేరే వాటర్ని మనం యూజ్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ దాంట్లో కూడా సాల్స్ కానీ ఇంకేమైనా ఉంటే రిజల్ట్ తక్కువ వస్తుంది కాబట్టి. సో 30 ml డిస్టిల్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ రాడ్ ఉంది కదా గ్లాస్ది, దీంతో స్టిర్ చేసుకోవాలి, కలుపుకోవాలి. వంట చేసినట్టు ఉంటుంది సాయిల్ వస్తే. ఇది ఇప్పుడు ఇట్లా కలిపారా? సో ఇందాక నేను ఏం చెప్పాను, ఈసీకి ఒకటి, పిహెచ్కి ఒకటి. ఇప్పుడు పిహెచ్ చూద్దాం. ఇవేంటంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ లాగా అన్నమాట, సేమ్ రెడీ టు యూజ్. ఓకే, దీంట్లో ఏముంటుందని నాకు కూడా తెలియదు. ఇది పిహెచ్కి మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 3. మూడిట్లో 2. ఈ మిషన్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ అదే ఇస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు పిహెచ్ కదా, మళ్ళీ ఎంటర్ చేయండి, మీకు STD 7 చూపిస్తుంది చూడండి, స్టాండర్డ్ సొల్యూషన్ 7. దీంట్లో ఈ ప్రోబ్ని పెట్టమని చెప్తుంది. ఈ ప్రాసెస్ ఏమంటామంటే క్యాలిబ్రేషన్ అంటాం. అంటే ఇది సెట్ అవ్వడానికి, ఓకే, రీఛార్జ్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు ఇది ఎట్లుందో తెలియదు, ఇట్లా పెట్టగానే అది మళ్ళీ సెట్ అయిపోతుంది. సో దీంట్లో టిక్ చేయాలి, చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, తర్వాత 9.7 చూపిస్తుందా? సో ఈ రెండిట్లో దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు మనం, either 4 or 9.7. సో నేను 9.2లో పెడుతున్నా, పెట్టి ఎంటర్ కొట్టేసిన. ఇప్పుడు ఏం చూపిస్తుంది? శాంపిల్. అంటే ఇది దీంట్లో పెట్టమని చెప్తుంది. ఎంటర్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే మనం నెంబర్ రాసుకోవాలి, అంటే చాలా వస్తాయి కాబట్టి శాంపిల్స్. అది ఎలా ఉంటుంది అంటే 001 ఇట్లా ఓన్లీ 1 నెంబర్ ఇస్తే తీసుకోండి. 001 అట్లా 3 నెంబర్స్ మినిమం. చూడండి ఒకసారి, సాయిల్ది 8.49 ఉంది. శాంపుల్ అని అడిగింది కదా మళ్ళీ. సో నేను 40 శాంపుల్స్ చేయొచ్చు అని ఎట్లా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇదే ప్రాసెస్ మిగతా అన్నింటికి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఒక 40-30 శాంపుల్స్ ఇవి రెడీగా చేసుకుంటాం. సో ఇది అయిపోయిన శాంపుల్ అనగానే మళ్ళీ దీన్ని క్లీన్ చేసి ఇంకొకటి. సో అట్లా మనకి రెడీగా ఉంటే సేమ్ ప్రాసెస్ అవసరం లేదు, క్యాలిబ్రేషన్ అవసరం లేదు. ఒకవేళ మనకి రిజల్ట్ సేమ్ రిపీట్ అవుతుంది కొంచెం అటు ఇటు అంటే మళ్ళీ ఒకసారి క్యాలిబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పిహెచ్. ఓకే, సేమ్ దీన్నే ఈసీటీ కూడా వాడతారు.